UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సార్ వీళ్ళకి మూర్తి గారికి సంబంధం ఏంటి మధ్యలో నాకు అర్థం కావట్లేదు. అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఈ ఇష్యూ? ఇప్పుడు దీనికి ఎక్కడో సామెత ఏదో చెప్పినట్టు తుంటి మీద కొడితే పళ్ళు రాలేని సామెతలాగా దీనికి మూలాలు మళ్ళీ వీళ్ళు అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉన్నాయన్న ఒక చర్చ ఒకటి నడుస్తోంది. ఎందుకంటే ఈయన మూర్తి గారు టీడీపీ తరఫున జనసేన తరఫున వకాల్తా పుచ్చుకుని జర్నలిస్ట్గా ఆయన వైఎస్ఆర్సీపీకి ఎగ్నెస్ట్గా వాళ్ళ తాలూకా వాట్ యు కాల్ అంటే యాంటీ పబ్లిక్ యాక్టివిటీస్ కానీ లేకపోతే వాళ్ళ ద్వారా జరగని పనులు వాళ్ళ ప్రామిస్లు వీటిలన్నిటి మీద ఆయన దంచి కొట్టాడు రోజు 5 ఏళ్ల పాటు. ఇప్పుడు సడన్ గా సీన్ రివర్స్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు పవర్ లోకి వచ్చాడు. వాళ్ళు 11 సీట్లతోనే పూర్తిగా ఇదైపోవడం. సో వాళ్ళు ఉండి వెనకాతల వేణుస్వామి గారిని పుష్ చేస్తున్నారు, ప్రేరేపిస్తున్నారు, లేకపోతే సపోర్ట్ గా నిలబడి మూర్తి గారి మీద బురద జల్లమని అనేది ఒక వెర్షన్ వినిపిస్తున్నది. అది కూడా మాట్లాడుకుంటున్నారు, ఏదైనా మాట్లాడతారు కదా, వెంటనే వదిలిపెట్టారుగా. సో ఆ యాంగిల్లోనే ఆలోచిస్తే ఏంటంటే ఇప్పుడు అందుకని ఈయన ఒక వీడియో మూర్తి గారి మీద ఎందుకు పడ్డారన్నది చాలా వ్యాలిడ్ క్వశ్చన్. మూర్తి గారి మీద ఎందుకు వ్యాలిడ్ పడ్డారంటే ఇప్పుడు అతనికి ఒక ఫేస్ వాల్యూ ఉంది, ఆయనకు ఫేస్ వాల్యూ ఉంది, ఆయనకు పాపులారిటీ ఉంది. ఆయన మాటకో లేకపోతే ఆయన విశ్లేషణకో ఆయన వ్యాఖ్యానానికో చాలా మంది నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు. సో అలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తే ఇది ఎక్కువ వాళ్ళకి క్రెడిబిలిటీ గెయిన్ అవుతుందని ఏదో ఒక దాదాపుగా పిచ్చి ఆలోచనలు నడిది ఏదో చేసి ఆయన మూర్తి గారి మీద పడ్డం జరిగింది. ఈ వాళ్ళ అనుచరుడే ఇంకొక వ్యక్తితో మాట్లాడి 5 కోట్లు ఇమ్మన్నారని చెప్పి ఇవన్నీ లేపితే దాని మీద బయటకు వచ్చారు మూర్తి గారు. ఎగ్జాక్ట్ గా ఎక్స్క్లూజివ్ లో TV5 లో నేను చేసింది ఏమీ లేదని వాగ్మూలం ఇస్తూ జరిగింది. సో ప్రెసెంట్ ఏం జరుగుతుంది? అదే ఇప్పుడు వెంటనే ఆయన ఏంటంటే లీగల్ నోటీస్ ఇవ్వడం జరిగింది టు పరాంకుశన్ వేణుస్వామి ఎలియాస్ వేణుస్వామి. ఇగో నోటీస్ టు టేక్ డౌన్ డిఫమేటరీ libelous, slanderous, derogatory and distorted video published by you and your wife on your Instagram account Parankusham Venu and Veena Srivani official. ఆ హ్యాండిల్లో వాళ్ళు దాన్ని పంపించడం జరిగింది. దాని మీద ఆయన వెంటనే ఇగో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వేణుస్వామి కుటుంబాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్న జర్నలిస్ట్ మూర్తి టీం 5 కోట్ల డిమాండ్ అన్న దాని మీద ఆయన లీగల్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ లీగల్ నోటీస్ ఎందుకంటే బికాస్ అన్లెస్ అండ్ అంటిల్ యూ హ్యావ్ ఎ స్ట్రాంగ్ బేస్ ఎవిడెన్స్ అది ఉంటే యూ కెన్ జస్ట్ ఫైట్ అగెన్స్ట్ ఎనీబడి. నరేంద్ర మోడీ గారికి అగెన్స్ట్ గా కూడా నువ్వు ఫైట్ చేయొచ్చు మన ప్రజాస్వామ్య దేశంలో, ఆ ప్రాబ్లం ఏం లేదు. బట్ నీ దగ్గర సరి అయిన కాంక్రీట్ ఎవిడెన్స్ లేకుండా ఓ కాంక్రీట్ బేస్ అన్నది లేకుండా నువ్వు సడన్ గా ఒక ఆడియో రిలీజ్ చేసేసి వీడియో రిలీజ్ చేసేస్తే ఇదేదో జాతకాలు చెప్పినట్టు కాదు, ఇదేదో మీనమేషాలు లెక్కెట్టి జాతకాలు చెప్పేసినట్టు కాదు. ఇదంతా కూడా ఏదో సామెత చెప్పినట్టు ఇది పాచికలాడడం కాదు దుర్యోధన, ఇది మహా సంగ్రామం అంటాడు అర్జునుడు. అట్లాగే ఇది పెద్ద సంగ్రామం, న్యాయ సంగ్రామం, లీగల్ ఫీల్డ్, ఇది లీగల్ బ్యాటిల్. ఆ లీగల్ బ్యాటిల్లో నీకు చాలా అవసరం. ఆ వతలవాడు ఎంత గొప్పవాడైనా కూడా హీ విల్ లూజ్ ద కేస్ అన్లెస్ అండ్ అంటిల్ హీ హాస్ సమ్ ఎవిడెన్స్. ఇప్పటికే జనాల వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాడు వేణుస్వామి. ఇప్పుడు మీడియా వాళ్ళు కూడా వ్యతిరేకిస్తుంటే ఇంకా ఆయన పరిస్థితి ఎలా ఉంటది అంటారు? అందుకే కదా ఇప్పుడు అదే ఇప్పుడు మీరు ఈ రోజున అంటున్నారు ఆ మాట ఆయన ముందే గ్రహించి ఆ వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. అంటే మీడియా కూడా మనకి రివర్స్ అయిపోయారు. కాపాడండి వీళ్ళ దగ్గర నుంచి, కాపాడండి, మూర్తి గారు మాకు 5 కోట్లు ఇమ్మంటున్నారు బాబోయ్ అమ్మ బాబోయ్ అని చెప్పి ఆయన ఒక దాన్ని ఏమంటారు ఆర్తనాదాలు లాంటి ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. దాని మీద మూర్తి గారు చాలా సీరియస్ గా తీసుకుని వాళ్ళ అడ్వకేట్ ద్వారా ఆయనకి లీగల్ నోటీస్ ఇవ్వడం జరిగింది. డిఫమేషన్ వేసారంటారు కదా, పరువు నష్టం దావా. ఈ పరువు నష్టం దావాకి ఏంటంటే వాళ్ళకి ఏదో పీరియడ్ ఉంటుంది, 1 week or 10 days అకార్డింగ్ టు ద కోర్ట్ ఆఫ్ లా కోడ్. అది ఈలోగా ఆయన డిమాండ్ ఏంటంటే మూర్తి గారితో నేను మాట్లాడాను మధ్యాహ్నం. ఆయన చెప్పింది ఏంటంటే వాళ్ళు 1 week లోనో 10 days లోనో వాళ్ళకి ఇచ్చిన కాల పరిధిలో వాళ్ళు సరెండర్ అయ్యి
అంటే మేము చేసింది తప్పు, ఆయన సరెండర్ ఆయన కాళ్ళు పట్టుకోమన్నట్లే. అంటే మా తప్పు మాది, మేము చాలా అకారణంగా ఆయన మీద అభియోగం మోపాం అని చెప్పి వాళ్ళు కనుక ఒప్పుకోకపోతే నెక్స్ట్ డెఫమేషన్ తర్వాత ఏదైతే ఉందో లీగల్ యాక్షన్, ఇట్ మే టర్న్ ఇన్ టు ఏ పోలీస్ యాక్షన్ టుమారో. ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. ఆల్ లీగల్ ఇంప్లికేషన్స్ ఫైనల్లీ లీడ్ టు పోలీస్ యాక్షన్. నెక్స్ట్ స్టేజ్ అదే కదా. అందుకని ఆయన ఆ విధంగా ప్రొసీడ్ అవ్వడం జరిగింది. అండ్ అఫ్ కోర్స్ ఆయన సాక్షిలో కూడా ఆయన మీద వచ్చిన వార్తకి నిజమంటూ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. ఎట్లాగంటే 5 కోట్లు డిమాండ్ చేసిన జర్నలిస్ట్ మూర్తి అని చెప్పి కన్ఫర్మ్ చేసి న్యూస్ ఐటమ్ సాక్షిలో వచ్చింది. సో ఆయన వాళ్ళ మీద కూడా వాళ్ళకే ఒక లీగల్ నోటీస్ ఇవ్వడం, డెఫమేషన్ ఫైల్ చేయడం జరిగింది ఆయన వాళ్ళ మీద కూడా. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ఆయన రిపోర్ట్ చేశారు ఇది. అండ్ జూబ్లీ హిల్స్ పిఎస్లో కూడా దీని మీద కేసు నమోదై ఉంది. కాబట్టి నౌ దట్ ఈ హ్యాస్ టు ఫేస్ దట్ మ్యూజిక్. వేణుస్వామి గారు వైఫ్ ఇద్దరు కూడా, ఎందుకంటే ఇదేదో గదిలో కూర్చుని నలుగురిని కూర్చోపెట్టి ఆయన రెగ్యులర్గా చేసే ఆయన తంతు ఉంది కదా, ఏదో మందు బాటిలని చికెన్ మటన్ అని ఇవన్నీ పెట్టి 4 గోడల మధ్యలో జరిగే వ్యవహారం కాదు ఇది. పబ్లిక్ అయిపోయింది. పబ్లిక్ ఇష్యూకి వెళ్ళారు ఆయన. పబ్లిక్ ఇష్యూకి వెళ్తే పబ్లిక్ ఇష్యూ ఎలాగ బూమ్రాంగ్ అవుతున్నదో అలాగ అవుతున్నది అనమాట ఇప్పుడు పరిస్థితి ప్రకారం. వాళ్ళు ఆ కేసు ఏమవుతుందని ఎదురు చూడాలి తప్ప ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ఏం లేదు. యాజ్ ఇట్ ఈస్ గా వాళ్ళ చేతుల్లో ఏం లేదు. ఎందుకంటే బికాస్ ఇట్ ఈస్